మంతులార గురమంతులార గురుచున్న పెద్దలార ఓ గురమంతులారా చెప్పేది ఒక శాస్త్రమైన ఆనాటి ఎత్తలే ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాటి ఎత్తలు అన్నారమ్మా ఆనాడు ఒక పుణ్యం వల్ల తల్లి చరిత్రే ఈనాడు కథలై పుట్టాడమ్మా బడికి పోయినట్లు ఎత్త చదవరం కాదు కథ కాడి ఖర్చులు ఎత్త కథరం కాదు తల్లులారా కథ అయిన ఒకటే ఎత్తైన ఒకటే సంసారమైన ఒకటే భర్త భాగవతమైన ఒకటే తల్లులారా రామచంద్ర భూచక్ర నవరవేల రాజు కీర్తి చక్రవర్తి రాజు భార్య ఆడవిల్లని లవతినమ్మ చేసుకున్న భర్త కీర్తి చక్రవర్తి రాజు కచ్చిరు బంధు పెట్టి ఇంటి ముందు కచ్చి భార్యల పేరు పెట్టి పిలవంగనమ్మ అప్పుడు భర్త వాడ శివన పెట్టనే అమ్మా మా భర్త వచ్చిండి ఎట్టివాడు భర్తను ఎక్కిరివ్వరాదు గుడ్డివాడు భర్తను గురిపివ్వరాదు ముసలివాడు భర్తని ముదుగోట్లు వరాలంటారమ్మ ఎడ్డైన గుడ్డైనా నా భర్తే నా వాడ వంటి ప్రదక్షిణమనుకుంటానా అని ఎంబుతబుదు కాల పట్టనా అత్తని మీద పెట్టబట్టే రోజు కడుగుడా ఎన్ని రోజులు అడగాలి ఆడి అయినా ఆడోళ్ళు అంటే గింతలు కదా ప్రేమ కల్ల భార్య వైద్యవా కాదా నా మీద ప్రేమ ఉండదా లేదా నేనంటే నీకు ఇష్టమేమా లేదా కడుగుతావా కడగవని కాలు పెట్టిందమ్మా దీనికేమి తప్పమ్మ నువ్వు భార్యము కాదా నేను భర్తను కాదా నువ్వు కడిగేదానివి కాదా నేను కడిగే చూనే మొగవాన్ని కాదా నువ్వు భర్తవైతే భార్యనైతే రోజు మీదే పడతావని కాళ్ళు తీసి రోజు నేను కడగన్నా ఆయన గిన్ని లక్షలు చేసి రోజు కడగన్నా నువ్వు ఎన్నిలా
పైసలు తెచ్చిన కుండల్లో వంట చేసేదానివి కానీ కుర్చీ మీద కూర్చొని ప్రపంచం చేసేదానివి కాదు. మూడంటే మగ పురుగు జగ పురుగు బలత్వం ఆనేసిన వాడు బంగారు పురుగు అన్నాడు. మగ పురుగు జగ పురుగు బలత్లేసిన బంగారు పురుగని మగోళ్ళు బాగా విర్ర వీగుతారు కానీ ఆడి ఒక్క పూట ఇంట్లో లేకపోతే మగోళ్ళు కుక్క బతుకైతుంది. ఎందుకైతే అంటే వారం రోజుల కింద నువ్వు బగ్గగా వచ్చి నన్ను కొడితే నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళినా వారం రోజులు అక్కడ ఉండి కోపం చల్లాడినాక మన ఇంటికి వచ్చే వరకు ఇల్లు వాటేడవాయనో మిరప తోటేడవాయనో పొలం నాటుగా వచ్చింది పొలం ఏడవాయనో అని మన ఇంటికి వచ్చే వరకు ఎక్కడ పాసక్కని ఎక్కడ పోలక్కనే నీ మనసు కింద అన్ని బీడి ముక్కలు సీరడు ముక్కలు గుడిక పొట్టాలు అంబారు ప్యాకెట్లు బీరు సీతలు కోటర సీతలు మంట పడ్డాయి. అంగి పెట్టి ఆడు లేకుంటే మగోని కాలేటి పోతుంది అదే పోతుందా. ఆకలైతేనే పరండి తాగిన దూపైతేనే బీరు తాగినా అది ఎన్ని రోజులు వస్తుందో అది వచ్చేదా గిట్టనే కూడా కొడుతుంది అనుకున్నా. అయినా భర్త ప్రాణాలు గడికి పైరదళ్ళు కోరు భర్తలు తీసుకొని అమ్మ భర్త నువ్వు తీసుకున్నారమ్మా నీకెంత ఆకలైతుందో నువ్వు తినవయ్యా. అమ్మా భర్త కన్నా పెట్టబెట్టనమ్మా అన్నం సల్లకుండా ఇంటి పెడతానవా లేక పెడతానవా పట్టుకునే లట్టుకుని వచ్చి కారం అంతా కంచె పడే బగ 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 ఒక మండ పట్టే ఏం కారం వేసినా గుంటూరు కారమా తేజ కారమా వరంగల్ కారమా ఏం కారం వేసినా ఇద్దరాలు మొదలం దగ్గర గుడ్డు కనుకొని తినాలా మాగినాం ఇంత పులుసు పెడతా నీ కూర చల్లగుండా ఆడదాన్ని నీతున్నా ఆయనకి ఇచ్చేది అని అన్నం పెట్టి శాఖ పెడితే శాఖ పెట్టినావు ఏంటిది అన్నం పెట్టి కూరెత్త గిట్లేనా నీ దగ్గర నాడదాని రీతుల్లో గిట్లేనా అంటావు. నలవకం గుంజిగా ఒక అడిగి పెట్టిన వర్షకాలు కాదా, ఆయన చీర కట్టిన వర్షకాలు కాదా, ఆయన జాకెట్ వేసుకున్న వర్షకాలు కాదా, ఆయన
సొమ్ములేసుకున్న వర్షకాలు కాదే ఎత్తే ఎట్లా తయారైన గాండవేరా నీతో నీ కన్ను పాడవాడ ఏమో కాడికి పెట్టినవంటే నువ్వే గిచ్చన్నాక మంది అంటే చూస్తారా ఆ మంది అనరా ఈ ఆడికి ఇంత కదా సోకులు పడుతున్న మంది అంటారా అనరా ఇంట్లోనే నువ్వు గిచ్చన్నాక గిసోటి సవిత అంటారా అనరా నాకు నిమ్మలమైంది అలా నీకు నిమ్మలమైందా గట్ల ఇంట్లో నువ్వు బయట అనకు మంది ముంగట అనకు సరే గాని ఎడ్డన్నం పెడతారా అంటే అన్నట్టు నీ దినాలైతే నువ్వు ఆడదాను అయితే నీసి గిసోంటానికి చిన్న పెళ్లి ఎత్తే నీ బాచన ఉన్న కాడికైనా 7 ఏళ్ల కింద మొక్కిన ఎల్లవతల్లి మేకపోతు లెక్కలు కసోంటానికి చిన్న పెళ్లి ఎత్తే నీ అత్తగారింటి కాడ నీ మొగని దండం పెట్టాలి ఎట్లా పెట్టాలన్న సంగతి ఏర్పాటు ఉండు ఉన్న కాడికైనా గుండు గుండు ఉండేది బాధ్యత పెరిగినాక నన్ను బతకనిస్తాడా చూడాలి కింది కూడా గిడి చూడు కింది కూడా ఇప్పుడిప్పుడే కింది కూడా పడుతుంది ఆకలైనా కడపకైనా భార్య పుక్క మాట లెక్క పెట్టుకుంటా ఎక్కేదమ్మా ఒకడంటలేదు 2 అంటలేదు ఏమి కలిమాయరా భార్య పెట్టి నన్ను కడువైన విని చేకూరు శుద్ధి పెట్టుకున్నాడా మరి ఎందుకొరకు చిన్న బామా నీలవతి దేవని ఒక్క మాట్లాడగలుగుతే నా భార్య ఎంత బాధపడుతుందో ఇంకేమో తిరుపతి లడ్డు తీపేమో తెలుసునన్నారు దిగుతే బాయిలో ఏందో తెలుసునన్నారు మాట్లాడితే ఆడదాన్ని మరోడేమో తెలుసునన్నారే బామా మగవాడో చిన్నదానా ఇంటి లక్ష్మి పన్ను చెప్పను అన్నారు కడగల ముఖము కడిగిన శృంగారమే కడగకున్న శృంగారమే ఆహా తీరాలు
మాట శవును పెట్టింది ఆడవిల్ల నీలవతి ఎందుకు చిన్న వేణు బామని కచ్చిన బాధ ఏంది నవ్వు చెప్పు అన్నవయ్యా ఏడల్ల నాద కలిగిన విద్దల్ల అన్నం తక్కువ లేదు నాదా వస్త్రం తక్కువ లేదయ్యా కట్టుకోళ్ళ తీరులు దక్కులేవు పెట్టుకోళ్ళ సొమ్ములు దక్కులేవు నాదా అన్ను అనుకూలంగా నాకున్నాయ్యా అని కుదురు పుట్టేది ఎందుకంటే ముందు గదుల కొరకు అన్నారు కొడుకులు అనేది ఎందుకంటే నా తల్లిదండ్రులు చనిపోతే తల కొరాయి పెట్టదందు కొడుకులుగా అన్నారయ్యా గర్భసాన కొడుకులు లేక బాయనే నాదా కొడుకులు లేకున్న మనకొక్క బిడ్డ లేదు నాదా ఏ తల్లైనా అనుకుంటది కొడుకులు కనాలి కోరికలు తీరాలి బిడ్డలు కనాలి భ్రమలు తీరాలని అనుకుంటాయి నాదా అందుకే అంటారు నాదా అది అటువంటి పడకైనా లంగో దొంగో ఒక కొడుకు ఉండాలి ఎడ్డుదో గుడ్డుదో ఒక బిడ్డ ఉండన్నయ్యా అయ్యో నాద నా ప్రాణ నాదా గుల్లలు గోపురాలు మచ్చలు మాణియాలు మనకు ఉన్నాయి గాని నాద కొడుకులు బిడ్డలు లేని మన భక్తులు పక్కు బండల్లో ఓనే ఓనారా మన బతుకు పాడవాడ ఓనారా కొడుకులు లేకుండా ఓనారా మనకు కొడుకులు లేకున్నా మనకొక్క బిడ్డ ఉంటే ఆ బిడ్డను రేపు అయ్య చేతులు పెట్టి మన బిడ్డకు పెళ్లి చేసి అత్తగారి ఇంటికి వెళ్ళగొట్టినాడు ఆ బిడ్డ 7 అవుతల అత్తగారి ఇంటికి ఆడ బాగున్నాడు నారా మన మోటాలు ముందడి కాయి మౌ చేతులు ఎరగకాయి పడాంతర వాడి మన ప్రాణం పోతే మన సాగు మతలావు నారా ఈ 7 అవతల ఉన్నా మన బిడ్డకి ఏర్పాడైనాడు మామ ప్రారంభి అయింది మా నాయన ప్రారంభి అయిందని గిద 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 ఇంటి గురిగంటి బిడ్డ చేతుల 10 రూపాయలు లేకపోతే దాని పక్కింటి గురికి పక్కింటి అమ్మను అమ్మ నా అవ్వయ్య కాలం వేసిల్లాట నా చేతుల 10 రూపాయలు లేవు రేపు కూలిగా ఇక్కడ వేసి నీ అప్పు నేర్పుకుంటానని బిడ్డ తలుపు దాలా
మంది కొడుకులున్నా అమ్మ ప్రాణం వేయనా అయ్య ప్రాణం వేయనా ఈ మూల కొగలు ఆ మూల కొగలు కూర్చుండి 2 గళ్ళ సందిన తల పెట్టుకొని 4 గీతలకి ఇద్దరు మోగోడు గుల్లెత్తి గడబడయ్యా నాలయ్య వల్ల మరి అదిగో జగ్గయ్యపల్లె గ్రామంలో జరిగే పండుగ ఆత్మగల్ల అమలవారి ఇళ్ళల్లా కవితవ్వ ప్రాణం పోవంగా భర్త రాజాది కచ్చిండు ఒక కొడుకు విష్ణు అది కచ్చిండు బిడ్డ పూజితవ్వ అది కచ్చింది నా బామరావే బామా బామరావే బామా భార్య కవిత వదిలి బామా మనకొక్క కొడుకు మనకొక్క బిడ్డ ఏమో తెలివని బిడ్డ ఓ బాబా కవితవ్వా మనకొక్క కొడుకు మనకొక్క బిడ్డ అనుకున్నావు బాబా మాకేం పరవరకున్నావమ్మా మన బిడ్డకు బుద్ధి జ్ఞానం రాలేదు ఏ ఉదయం బిడ్డ ఉన్నది మన బిడ్డ ఏ ఉదయం ఎట్టి ఉన్నది మన బిడ్డ అంటుంది ఓ బిడ్డ పూజితవ్వా మట్టడి వేయిందంటే చీర గాడకు వేయింది చిలక గాడికి వేయింది మమ్మీ రంగనే అత్తంతో ఆ రంగనే అత్తంతో అని నీతో మరి ఎదురు చూస్తాంది మన బిడ్డ నీ ప్రాణం పోవంగ బామా మన బిడ్డ అదికి రాలేదా మన కొడుకు అదికి రాలేదా కొడుకు రారా కొడుకు అమరు పోతారా కొడుక రావిస్తయ్యా చెల్ల పైన కొడుక తోడ పుట్టిన చెల్లె చెల్లె ఓ కొడుక నీ చెల్లె అటువంటి దూయేసిన్నాడు రా కొడుకు నీ చెల్లె దూయేసిన్నాడు నువ్వు ఒక్క మాటని ఒక్క దెబ్బ కొడితే మగుమా అవ్వలేదు నా అన్న కొట్టిండు నా బాబుగా మాట అన్నాడని నా బిడ్డ నా పోడవ గాడికి వచ్చి నా బిడ్డ ఎడుతుంది కొడుక నువ్వు ఎంత కోపం వచ్చినా మాటలాడకు కొడుక మాటలాడకు కొడుకో దెబ్బగొట్టకు చెల్లెను ఎంత కోపం వచ్చిన కడుపుల నేనుంచురా విష్ణయ్య కళ్ళల్లో కోపం ఉంచు కొడుకో ఓ బామా కవితవ్వా నేను ఎంత చేసిన మోగు వచ్చి నువ్వు ఆడదానివి మన బిడ్డ నీతో చూస్తుంది మన బిడ్డకు అటువంటి మాటలు రావు మన బిడ్డ రేపు స్నానం అయ్యంగా ఓ బాబు గలంగిడి తెమ్మంట జాగిడి తెమ్మంట దాని బాబా మాటలు రాని మన బిడ్డ ఎట్టి పిల్లున్నది నేను ఉడబెట్టి బిడ్డకు అదే నువ్వు మీరుంటే మన బిడ్డకు కారులు వచ్చినా కడుపులు వచ్చినా మన బిడ్డ కష్టం అడుగుదువే బాబా బిడ్డకు సేవ చేస్తూ బిడ్డ బట్టలు వింటుదువు బిడ్డకు తుసి ముడిసి జడలేసి మన బిడ్డను తయారు చేస్తూ అమ్మా ఆడపిల్లలకైనా అమ్మ ఉండన్నానా అమ్మ ఉండన్నానా బాబరావే బాబా నన్ను భార్య లేని మొగుడిని వేసినవే భార్య లేని మొగుడికి బాధలు ఎక్కువ భర్త లేని ఆడదానికి బదనం ఎక్కువ
లంగకు దొంగకు నిండను లాయసు వైనోళ్ళ గరదాయి సన్నరమ్మ ఆ తల్లి కవితవ ప్రాణం పోందన్నది ఓ భర్త రాదు మన కొడుకు విష్ణయ్యకు పిరిగ నక్షత్రయ్యలేదు ఓ కొడుకు నీ చెల్లెంటిదైనా నీకు మునిగారు నేను పెళ్లి చేస్తాననుకున్నారా కొడుకే నీ పెళ్లి చూస్తాననుకున్నా నీ తల మీద పిరిగ నక్షత్రయ్యని అన్న కోరుకుంటే రా కొడుకో రేపటికల్లా నీ తండ్రి రాదు ఈ ఇంటి పిల్లలంతా నీకు సంబంధం వచ్చిన్నాడు రా కొడుకే మీ అమ్మేదని అడిగితే వాళ్ళు మగు మా అవ్వలేదు మా నాయన ఒక్కడని చెప్తున్నవారు కొడుకే నీకు పెళ్లి అయ్యాక నిండు పోల మీద కూర్చుండబెట్టి ఓ కొడుకా రాదు మీ అవ్వని పిలుచుకో మీ బాబుని పిలుచుకో అంటే నిండు పోల మీదనే కొడుకో నువ్వు దిక్కులు చూసుకుంటే మా అవ్వ లేదు మా బాబు ఒక్కడంటవా కొడుక నువ్వు అది వేసుకుంటా నిండు పోలు మీద నేను అది కత్తే కొడుకా రాదు నా తల మీది బరువు నీ తల మీద పెట్టిపోతుంది నా భుజం మీది కాబట్టి నీ భుజం మీద పెట్టిపోతుంది మన బిడ్డను కొట్టేటోళ్ళ చూడరాను మన కొడుకును కొట్టేటోళ్ళ చూడరాను అవ్వవైన నువ్వే అయ్యవైన నువ్వే నాయన నా బాగి నీరు తండ్రి వెళ్ళిపోతానా ఏ కష్టం వచ్చినా నేను చూడరాను ఇవల్ల ఆత్మగల్ల తల్లి మరి ఎటువంటి కన్న తల్లి మరి ఎటువంటి కన్న తల్లి కౌరక్క మరి తండ్రి కీర్తి చేసును రామస్వామి నేను పోతన్నా నీ బిడ్డను పోతన్ననే అవ్వా కౌరవ్వా నేను అత్తగారింటి కాడ ఉండి మగుమానాయన లేకుండా మా అవ్వ అంతదని బిడ్డ నీ వచ్చదోవలే నావ్వా కౌరవ్వా నేను పోతారవ్వా నా పిల్లల పైనమే నావ్వా తెల్లవారితే నావ్వా ఏడోళ్ళు వాడబోతే నా పిల్లలు తల్లి కౌరవ్వ రేపు నీ ఇంటికి పోదంటే అమ్మమ్మ ఓ అమ్మమ్మ రేపు తెల్లారినాక ఏడోళ్ళు వాడబోదంటే మీ అందరికి అడ్డం తిరిగి నా పిల్లలు ఓ అమ్మమ్మ కౌరవ్వ మగు మా అవ్వలేదు మమ్మల మనసుండ గుర్రే అమ్మ అరే నా కొడుకు నా బిడ్డ మీ గడ్డం తిరిగి కోతి పిల్లలు కోతి దండాలు పెట్టుకుంటే నా పిల్లలు ఎడతారు ఏడు పిల్లల కోడి గుడ్డుకు నేను కోడి కొల్ల కులములకెళ్ళి నేను కొడుకును బిడ్డను భర్తను తల్లిదండ్రిని అన్నదమ్ముల అక్కయ్యల్ల వదిన మరదల్ల నేను అక్కయ్యలకు వాసిపోతన్నా నా అక్కయ్యల్ల నా పిల్లలు దువల్ల మొరలేసి మీ ఇళ్ళగా తిన్నాడు మీరు దూరం కొట్టకురు చెల్లే నా చెల్లే కర్రవ్వ నా చెల్లే కరవ్వ నా చెల్లే శిరీషవ్వ నా పిల్లలు మా అమ్మ లేకున్న మా చిన్నమ్మలు ఉండరాని నా పిల్లలు చిన్నమ్మలు ఉండరాని నా పిల్లలు మీ ఇంట్లో పోత నా పిల్లలందరూ నాక పిల్లలు
కట్టేటి బట్టలు అరుచుకోరి కడుపు కన్న మరుచుకోరి వాళ్ళకి ఏ బాధ వచ్చినా నేను చూడరాను చెల్లే ఏ బాధ వచ్చినా నేను చూడరాను ఇక స్థిరమైతే తెల్లారనాక ఎవరిళ్ళ కాళ్ళు పోతే నా పిల్లలు చిన్న పోతారు నా ఇల్లు చిన్న పోతుంది నేనుంటే నా డోలు నా ఇల్లు మరవ పుర్రి నెలకొక్కసారి వచ్చి నా పిల్లలను చూసిపోరి చెల్లల్లా అయ్యో నాది నారాయణుడా నారాయణ నాదన ప్రాణ నాదా ఓ నాదో ఇవల్ల ఆత్మగల్లా అవి కవితవ్వ ప్రాణం పోతే మాటలు రాకున్నా ఎంత ఎట్టిదైన బిడ్డ బిడ్డే ఆడవిల్లే అమ్మాది ప్రారంభేయిందారి తో ఉన్న చెల్లెళ్ళ పిల్లలు కడపలో ఉన్న బిడ్డ కొడుకు భర్త అక్క ఎల్లలు తలంత బలిగా కలిసి మరి కవితవ్వ తల్లి కలిసి చిలకల గుంపుల కలకల కన్నీళ్ళు వీసి ధర్మంగా దానం వేసుకున్నారయ్యా